55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రామగుండం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్లో కార్పొరేటర్ రాజేష్ తో కలిసి ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ పోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు 400 రూపాయలకే గ్యాస్ అందించాలని మేనిఫెస్టోలో రూపొందించారని అన్నారు. అలాగే కేసీఆర్ బీమా ఇంటింటికి ధీమా అనే విధంగా 5 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ కు అండగా నిలబడి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా రామగుండంలో గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలను కలుస్తూ ప్రజా సమస్యలను కూడా తెలుసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందుతున్న నేపథ్యంలో మరి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి గొప్ప స్పందన ఏంటంటే కేసీఆర్ గారు మా దేవుడు, కేసీఆర్ గారు మాకు కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండు, మేనమామలాగా 1,116 ఇచ్చిండు, మా పేద కుటుంబంలో పెళ్ళైతే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇలా మేము అప్పు తెచ్చుకోగలిగినాం 1,116తోనని గొప్పగా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఇలా ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన దొరుకుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచుతుంది, కేసీఆర్ గారు తగ్గించి 400 రూపాయలకు ఇస్తానని చెప్పేసి ప్రకటించడం అనేది కేసీఆర్ గారికి పేద కుటుంబాల పక్షాన సహాయం చేయాలనేటువంటి దృక్పథం ఉన్నదనేది అలా ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. అదేవిధంగా బతికి ఉన్నప్పుడు పథకాలు ఇవ్వడం, ఎవరైనా కుటుంబంలో యజమాని చనిపోతే రైతు బీమా లాగా ఇలా ప్రతి ఇంటికి కూడా కేసీఆర్ బీమా ఇంటింటికి ధీమా 5 లక్షల పథకాన్ని ఇస్తున్నారు, ప్రకటించినారు, కేసీఆర్ గారు ఇస్తున్నారు అని చెప్పిన సందర్భంలో ప్రతి ఇల్లు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యజమాని చనిపోతే 5 లక్షల రూపాయలు దొరుకుతున్నాయి మాకు, ఆ 5 లక్షలతోని మా కుటుంబం ఇబ్బందుల పాలు లేకుండా పోతుంది, ఎప్పుడైనా ఏ కుటుంబం అయినా కూడా రోడ్డు మీద పడుతుందని ఇలా ప్రజలలో చాలా గొప్ప చర్చ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిపాలన మూలాననే ఇలా ఈ పరిస్థితి ఉన్నది. ఇలా ఉద్యోగాలు లేక, ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఇబ్బందుల్లో పరిస్థితి ఉన్నదంటే 55 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పుణ్యమే. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పేటువంటి విధంగా ఆనాడు సకల జనుల సమ్మెలో కార్మిక కర్షక వర్గం అంతా ఒక్కతాటిపైకి ఏ విధంగా వచ్చిర్రో రేపు నవంబర్ 30వ తారీఖు నాడు కూడా పోలింగ్ బూతులలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కతాటిపైకి వచ్చి కారు గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.